హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు బ్రహ్మరాత. ఇది చందమామ కదండి. ఫిబ్రవరి నెల 1949 సంవత్సరంలో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కూతురు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమెని ఎంతో గారాబంగా పెంచారు. పెంచితే సరా, మంచి మొగుడిని చూసి పెళ్లి చేయవద్దు. అక్కడే వచ్చింది పేచీ భార్యాభర్తలకు. మా అక్క కొడుకున్నాడు గదా, అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు. రాణి అందుకు ఒప్పుకోలేదు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి దాన్ని మా అన్నయ్య గారి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరెలా అంటే ఎలా కుదురుతుంది అంది. పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజూ తగాదా పడుతుండేవారు. ఆఖరికి ఒకనాడు రాజు, నేను రాజును, నాకు ఎవరు ఎదురు చెప్పటానికి వీల్లేదు. కూతుర్ని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రే తన మేనళ్ళుని రప్పించి ఓ మేడలో దాచి ఉంచాడు. పురోహితుని పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించాడు. రాణి మాత్రం ఊరుకుందా? లేదు. కష్టపడి కనీ పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని. నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను అని లోపలే కోపగించుకొని తన అన్నయ్య గారి కొడుకుని కూడా ఓ రాత్రివేళ ఎవరికీ తెలియకుండా తీసుకువచ్చి మరో మేడలో రహస్యంగా దాచుంచింది. పెళ్లి కొడుకులిద్దరూ చెరో మేడలోనూ ఉండి సుశీల నా పెళ్ళాం అవుతుందంటే నా పెళ్ళాం అవుతుందని లొట్లు వేసుకుంటూ లగ్నానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అలా ఉండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిసి భూలోకంలో జరిగే చిత్రాలు చూడటానికని ఆకాశం మీద షికారుగా బయలుదేరి ఆ పట్టణం మీద నుంచి వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడి కేసి చూసి, ఏమయ్యా బ్రహ్మ, ఆఖరికి ఈ పెళ్లి కొడుకులు ఇద్దరిలోనూ ఈ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. ఈ భూలోకంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవడికి ఎప్పుడు ఏమేమి జరుగుతాయో అవన్నీ బ్రహ్మదేవుడు మనని పుట్టించేటప్పుడే మన నుదుటి మీద రాసేస్తాడు. సుశీలకు కూడా అలా నొసటి మీద రాసే ఉంటాడుగా మరి. అంచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు. ఈ ఇద్దరిలో ఎవడికి దక్కదు పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు. అలాగనేటప్పటికి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది. అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే మొగుడెవరో చూపించు అని అడిగారు ఆయన. అప్పుడు బ్రహ్మ ఆ నగరంలో రాజధానిలో దున్నపోతునెక్కిపోతున్న ఒక కుంటివాణ్ణి చూపించి, ఆ వచ్చే కుంటివాడే ఈ పిల్లకి భర్త అవుతాడు అని చెప్పి ఊరుకున్నాడు. ఆ మాటలు వినేటప్పటికి ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నవమన్మధుల్లాంటి కుర్రవాళ్ళిద్దరూ ఇక్కడ కాచుకొని కూర్చుంటే ఆఖరికి ఆ కుంటివాడికితో పెళ్ళవుతుందా ఈ పిల్లకి? అలా ఎన్నటికీ జరగదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఆ పిల్లకి నేను అలానే రాసి పడేశాను. ఆ రాత ప్రకారం జరగవలసిందే కానీ మరోలా అవడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈశ్వరుడు ఎందుకు వీల్లేదో చూద్దామని చెప్పి విష్ణుమూర్తితో, విష్ణుమూర్తి, నువ్వు ఇలా కాసేపు నా ఎద్దు మీదకి వచ్చి కూర్చోబోయ్, నీ వాహనమైన గరుత్మంతుడితో ఒక పని ఉంది అన్నాడు. విష్ణుమూర్తి గరుత్మంతుడిని వదిలేక ఈశ్వరుడు, పక్షిరాజా చూడు, నడవలేక దున్నపోతునెక్కి వస్తున్నాడే, ఆ కుంటివాడిని తీసుకెళ్ళి సప్త సముద్రాల అవతల ఉన్న అడవిలో దిగి విడిచి చక్కారా అన్నాడు. చెప్పిందే తడువుగా గరుత్మంతుడు నగరంలోకి వెళ్ళి వాలి ఆ కుంటివాడిని అమాంతంగా కాలుతో తన్నుకుపోయి 7 సముద్రాల అవతలనున్న అడవిలో పడేసి చక్కా వచ్చాడు. ఇప్పుడిక ఈశ్వరుడు రాజంతపురంలో ఉన్న సుశీల ఆ నట్టడవిలో ఉన్న కుంటివాడికి ఎలా పెళ్లి చేసుకుంటుందో చూద్దామని బ్రహ్మదేవుడికి వేసి వేళాకోళంగా ఒక చూపు చూశాడు. పిల్లికి చలగాటం అవుతే ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టు ఆ కుంటివాడికి లేనిపోని కష్టం వచ్చింది. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి బిచ్చం ఎత్తుకొని పొట్ట పోసుకునేవాడు. ఇంకా ఈ అడవిలో వాడికి అన్నం పెట్టేవారెవరు? ఆ పక్షి తీసుకుని వచ్చి అడవిలో పడేసి తనని దిక్కుమాలిన పక్షిని చేసిపోయినందుకు వాడు గోల పెట్టాడు. ఎండ ఎక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువై, అయ్యో దేవుడా, నా గతేం కాను అని విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నాడు. ఆ దేవుడు వాడి ఏడుపుకు వినబడి జాలేసి గరుత్మంతుడితో, పాపం ఆ కుంటివాడికి ఆకలిస్తోంది, తినుబండారాలేవైనా పట్టుకెళ్ళి వాడి ముందర పడేసిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు విష్ణుదేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళి ఎక్కడైనా తినుబండారాలు ఏమైనా కనబడతాయేమోనని మెడనెక్కించి చూశాడు. అప్పుడు అతనికి రాణిగారి అంతఃపురంలో బోన కావడి ఒకటే కనిపించింది.
ఆ కావడి వద్ద వాలేటప్పటికీ అందులోంచి గప్పున పిండి వంటల వాసనలు కొట్టాయి. గరుత్మంతుడు కావడిని ఎత్తుకుపోయి 7 సముద్రాల అవతల దాటి అడవిలో కుంటివాడు ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రువ్వున ఎగిరి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముందు వాలాడు. కుంటివాడు భక్షణాలు తిందామని దేక్కుంటూ వచ్చి ఆ గంప మూత తెరిచాడు. అందులోంచి చటుక్కున ఒక అమ్మాయి లేచి నిలబడి తన చేతుల్లో ఉన్న పూలదండని గబుక్కున ఆ కుంటివాడి మెలలో వేసేసింది. వాడు నిర్ఘాంతపోయి చూస్తుంటే దోసిళ్లతో తలంబ్రాలు తీసి వాడి నెత్తి మీద పోసేసింది. వాడు ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లి కూతుని, నువ్వు చూస్తే ఓ అందమైన రాజకుమారిలాగున్నావు, నేను పూటకి దికానా లేని ఓ కుంటివాణ్ణి, నన్ను నువ్వు ఇలా పెళ్లాడటమేంటి అని అడిగాడు. పెళ్లి కూతురు తన కథ ఇలా చెప్పింది. నేను మీరన్నట్లు రాజకుమార్తెనే. నా పేరు సుశీల. మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని నాకు ఈ పూలదండ తలంబ్రాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోబెట్టింది. రెండో గంపలో పిండి వంటలు పెట్టింది. ఆ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను, అప్పుడు మూత తెరవడంతోటే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది. మరి కొంతసేపటికి ఆ కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్లు లోపలున్న నేను మా అమ్మ పంపిదలిచిన చోటుకే వెళ్తున్నానని అనుకున్నాను. మీరు మూత తెరవటంతోటే మా అమ్మ చెప్పినట్లు మిమ్మల్ని పెళ్లాడాను. ఈ కథంతా విని కుంటివాడు తన అదృష్టానికి పొంగిపోయాడు. ఆకలేస్తోందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కటే తింటూ జరిగిందంతా తలుచుకుని ఆశ్చర్యపోయాడు. అక్కడ రాజంతఃపురంలో బోనకావిడిని గరుత్మంతుడు ఎత్తుకుపోవటం రాణి చూసింది. కానీ దొంగల తల్లికి ఏదో భయం అన్నట్లు గప్చుప్గా ఊరుకుంది. పెళ్లి ముహూర్తం ఆసన్నమైంది. రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనబడపోయేసరికి సుశీల ఏది అని రాణిని అడిగారు. అప్పుడు ఆ రాణి ఒక్క మాటు ఎక్కడ లేని కోపం తెచ్చుకొని, ఏమో నాకేం తెలుసు, ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం కలగజేసుకోకూడదు వీల్లేదని చెప్పేశారో ఆ క్షణం నుంచే నేను దాని సంగతి కలుగు చేసుకోవడం లేదు. నా మాట మీరు విననప్పటికీ నాకు ఈ సంసారంతో పనేంటి, ఎక్కడుందో వెతుక్కోండి అని దబాయించేసింది. పాపం రాజు తను తలపెట్టిన పెళ్లి కాకపోగా ఆ అమ్మాయి కనపడకపోవడంతో విచారిస్తూ వెళ్ళిపోయాడు. పెళ్లి కూతురు మాయమైందని తెలియడంతో పెళ్లి కొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుకుట్టిన దొంగలకు మళ్ళీ కిక్కురు మనకుండా రహస్యంగా ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు. వాళ్ళు తెల్లమొహం వేసుకుని పోతుంటే ఈశ్వరుడు చూసి, ఏమయ్యా బ్రహ్మదేవుడు గారు, ఆఖరికి ఆ పిల్ల వీళ్ళలో ఒకరికి దక్కలేదన్నమాట అన్నాడు. ఎందుకు దక్కుతుంది? నేను చెప్పానుగా, ఆ పిల్ల ఆ కుంటివాణ్ణి పెళ్లి చేసుకుని 7 సముద్రాల కవతల అడవిలో వాడితో పాటు కబుర్లు చెప్తోంది అని బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వుతూ పలికేశాడు. ఈశ్వరుడు ఆ మాట నమ్మక, ఏది అక్కడికి పోయి చూద్దాం అన్నాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణ వేషాలు వేసుకుని సప్త సముద్రాల కవతల అడవికి వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూశారు. అప్పుడు ఆ దంపతులు ఎవరో బ్రాహ్మణులు వచ్చారనుకుని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తులను గౌరవించి తినడానికి భక్షణాలు, తాగడానికి నీళ్లు ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు. విష్ణుమూర్తి, ఇంత అందమైన ఈ అమ్మాయికి మొగుడు కుంటివాడిగా ఉండటం బాగుండలేదు అని వాడికి కాళ్ళు వచ్చేటట్లు వరమిచ్చాడు. బ్రహ్మదేవుడేమో వాడికి ఆయుర్దావం పొడిగించేసి ఆ అమ్మాయికి 5వ తనం ఇచ్చాడు. ఈశ్వరుడేమో వాడికి అందం, ఐశ్వర్యం, జ్ఞానం ఇచ్చాడు. అతడు బ్రహ్మతో, నువ్వు ఎలాగైనా చాలా గట్టివాడివయ్యా, నువ్వు రాసిన రాత తప్పలేదు అని ఈశ్వరుడు మెచ్చుకున్నాడు. ఆ లోపల విష్ణుమూర్తి గరుత్మంతుడితో, ఈ దంపతులు మళ్ళీ రాజంతఃపురంలో విడిచొచ్చేయి అని ఆజ్ఞాపించాడు. అతడు అలా చేసి వచ్చాక త్రిమూర్తులు తమ తమ లోకాలకి వెళ్ళిపోయారు. జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులకి చెప్పి భర్తను చూపించింది. వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు. రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు. సుశీల మొగుడుతో సుఖంగా ఉన్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.